తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్. ఏమడిగినావు చెప్పు. బతికి మంది చేలు పట్టుకున్నావా? నా పిల్లలు అనాథలు అవుతారన్నా అంకుల్ నువ్వు ఉద్యమకారుని అన్నాడే. నీ మీద శోభ కొట్లాడుతుంది అన్నాడు. శోభ కొట్లాడుతుంది నీ మీద కొట్లాడే హక్కు ఉన్నదే శోభకు కొట్లాడే హక్కు ఉన్నదే. శోభ నేను లేని శోభ నేను చూడదే అన్నాడే. నువ్వు శోభ కోసమన్నా నన్ను బతికి నాకు ట్రీట్మెంటే అన్నదే. ఎందుకే రాందరన్నా ఇదే చేసిందే. అయ్యో నువ్వు బాగున్నావు అని అడగకపోయేదే. గలన్న బాగున్నాడమ్మా, గలన్న బాగున్నాడమ్మా, గలన్న తింటాడా అమ్మా. మొన్న రాందరన్న రాందరన్నతో నమస్తే పెట్టావు సారు. నువ్వు చేతులు కన్నా కట్టుకోకే అన్న. నా కొడుకు నా బిడ్డ నాలుగుడే మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టిండే. పెళ్ళ ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళకు ఏం తెలియదు సమాజంలో. అన్న గాలన్న లేని వ్యవస్థ నాకున్నది. ఆమె రాందరన్న గాలన్నే నా వ్యవస్థ కాదే రాందరన్న. అన్న వీడికి ఎందుకు తీసుకొచ్చిన తెలుసానే? పల్లె పోదాం కరీంనగర్ ఉందామని నేనన్ననే. కరీంనగర్ డిశ్చార్జ్ అయిపోదామంటే పల్లె వాళ్ళందరూ పిలుచుకొని చెప్పిండే. పల్లె అన్నడే. 2 రోజులు గోదపడ్డాడు వాళ్ళ అన్నలు. సరే తమ్మి పల్లెగా పోదాం రా, నువ్వు రంజు పెట్టుకోకు, టెన్షన్ పడకరా తమ్మి అన్నాడే. ఆయన మాట ప్రకారం ఆయన ఊరు తీసుకొచ్చింది. మాకు వదదు నా బిడ్డ చేతిలో ఒకటే పక్క చూసింది. 2 రోజులు ఒకటే పక్కకు నా బిడ్డ చేతి నా బిడ్డ చేయి పట్టుకొని పాన విడిచిగా చేయి విడిచిపెట్టింది. దివ్య పోయిందంటేనే వీళ్ళందరూ చెప్పిన అలా డాడీ పోయిందా అని పోతుంది అని చెప్పిన. విడిచిపెట్టిపోయి రూమ్ ఏడ్చింది నా బిడ్డ. సచ్చదాకా దివ్యను చూసుకుంటున్నాడే అనుకుంటా. దివ్యనే చూసిండే. నా రెక్క వదలలేదే బిడ్డను, రెక్క వదలలేదు. ఎందుకు కాదా నన్ను ఇట్లా చేసినావు? రాజేంద్రన్నతో మాట్లాడు, కొట్లాడవా రాజేంద్రన్నతో? లే సారు పోదాంపా, హుజరాబాద్ పోదాంపా. ఎన్నికల ప్రచారానికి ఒక్కదాన్ని పంపించినావు. రాజేంద్రన్న గెలవాలి, రాజేంద్రన్న ఓడిపోవడం అంటే రాష్ట్రం ఓడిపోవడం అన్నావు. బిడ్డ పెళ్లి పెట్టుకున్నాం కాలన్నా మనం. పర్వాలేదు కార్లు నేను ఇచ్చుకత్తా, కానీ రాజేంద్రన్న మనకు ముఖ్య ఉద్యమకారుడు. తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్.